ఒక బ్రిటిష్ అధికారి జగన్నాథుడిని పరీక్షించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. జగన్నాథుడి ఆలయంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు భోజనం తయారవుతుంది. కానీ ప్రసాదం ఎప్పుడూ తక్కువ పడదు, అలాగే వృధా కూడా కాదు. ఒకసారి ఆలయంలోని ఒక భయంకరమైన వర్షం రావటంతో ఆ రోజు భక్తుల సంఖ్య అంచనా కన్నా చాలా ఎక్కువగా ఉంది. ప్రసాదం కేవలం 10,000 మందికి మాత్రమే తయారు చేయబడింది. కానీ ఆలయానికి దాదాపు 50,000 మంది భక్తులు భోజనానికి వచ్చారు. అయినా అద్భుతం ఏంటంటే ప్రసాదం అందరికీ లభించింది. ఎవరికి ఏ లోటు అనిపించలేదు. ఈ సంఘటన గురించి ఒక బ్రిటిష్ అధికారి విన్నప్పుడు అతనికి నమ్మకం కలగలేదు. నిజం తెలుసుకోవటానికి ఆయన స్వయంగా జగన్నాథ ఆలయానికి వెళ్ళాడు. ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తారో అంతకంటే తక్కువ ప్రసాదం తయారు చేయమని అతను వంటవారిని ఆదేశించాడు. వంటవారు అతని మాట పాటించి నిర్మిత పరిణామం కంటే తక్కువ ప్రసాదం తయారు చేశారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రసాదం అందరికీ లభించింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయాడు. ఆయన భావోద్వేగంతో ఇది సాధారణ వంటగది కాదు, ఇది భగవంతుని లీల అని అన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ బ్రిటిష్ అధికారి స్వయంగా జగన్నాథుడి భక్తుడిగా మారి తన జీవితాంతం పూరీలోనే ఉంటూ స్వామివారి సేవలో గడిపాడు. జై జగన్నాథ స్వామి.